చేస్తున్నారు పాలిష్డ్ బియ్యం, స్టార్టెక్స్ బియ్యం అంటే ఏంటి అంటున్నా నేను అనేది ప్రభుత్వమే చెయ్యి. నాకు 20 కిలోల బియ్యం వద్దు, 10 కిలోలు ఇచ్చేయి. కానీ ఆహార భద్రత చట్ట ప్రకారం ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఇవ్వాలన్నది రూలు. అవును, చట్టం అది. ఆ చట్టం కోసం ఇస్తున్నారు, మమా అనిపిస్తున్నారు. దాని పరిష్కారం ఏంటంటున్నా. ఓవరాల్ గా నిన్న కలెక్టర్లతో ఆ స్థాయిలో మాట్లాడడం, అధికారులతో అక్కడ వాస్తవంగా పొలిటికల్ ఉపన్యాసం కింద జరిగింది. ఆయన ఆవేశం ఇదంతా చూస్తే ఒక మార్పుకి ఏమన్నా ఒక స్టెప్ వేయబోతున్నారని అనుకోవాలా? ఈ దశాబ్దాల నుండి మార్పు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాట్లాడారు, బియ్యం మీరు చూస్తూ ఊరుకుంటున్నారు. నాకు అర్థం కాని ఒకే ఒక మొక్క అండి. అంటే మనం వాళ్ళని సమర్థించుకోడు, వీళ్ళని సమర్థించుకోడు కాదు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇది రేషన్ బియ్యం అని నువ్వు ఎట్ట చెప్తావు? అవును. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చేసావు, నీ డ్యూటీ అయిపోయింది. నాకు ఇవ్వకుండా నువ్వు అమ్ముకుంటే క్రైమ్. అంతే. అవును. నాకు ఇచ్చేసావు, నేను ఎవరికి అమ్ముకుంటే నువ్వు ఎవడివి? అవును, అంతే. ఈ బియ్యం ఏం చెయ్యాలి? అది కలెక్టర్ ఎట్టా ఆపాలి? రెండోది, దాని మీద ఏమైనా రేషన్ అని రాసి ఉంటుందా? ఈ క్వాలిటీ బియ్యం కాబట్టి ఇది రేషన్ బియ్యం అంతే. అంటే రేపు పొద్దున్న నిజంగా రైతు దగ్గర నుంచి కొన్నా అంతేగా. అంతేగా. ఇది ఒక వ్యాపారం. అప్పుడు అక్రమ ఎగుమతి అవుతుంది. రైతు నుంచి నేరుగా కొని ఎవడైనా ఆఫ్రికా పంపిస్తే అక్రమ ఎగుమతి అవుతుంది. అది దీనివల్ల ఏమవుతుంది, రేపు పొద్దున ఎక్స్పోర్ట్స్ డౌన్ అవుతాయి. రెండవది, రైతు పండించడానికి ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున జనానికి ఇబ్బంది. మధ్యలో సఫర్ అయ్యేది ఎవరు? టోటల్ వ్యవస్థ నాశనం అయిపోబోతుంది. ఇది మనం అర్థం కావట్లేదు. అర్థం పర్థం లేని ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాల కోసం ఒక పరిష్కారం లేనటువంటి పోరాటం చేస్తున్నాం. ఆయనది అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంది చూడండి, కనబడని శత్రువుతో. ఇక్కడ కనబడని పరిష్కారం కోసం కనబడేటటువంటి పోరాటం చేస్తున్నాం. ఫలితం ఏంటి అన్నటువంటిది పట్టించుకోవట్లే మనం. దీనివల్ల ఎక్స్పోర్ట్ల దగ్గర నుంచి ఇన్ని వ్యవస్థలు నాశనం అవుతాయి. కానీ ఆల్రెడీ వ్యవస్థలన్నీ జగన్ నాశనం చేస్తారు గతంలో. రైట్, చూద్దాం.